ఇక ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07% కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఇక పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ అయితే నమోదైంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 76.07%, విజయనగరంలో 81.34%, విశాఖలో 68.63%, అల్లూరు జిల్లాలో 70.20%, ఇక అదేవిధంగా అనకాపల్లిలో 83.84%, పార్వతీపురంలో 77.10%, కోనసీమ జిల్లాలో 83.91%, తూర్పుగోదావరి జిల్లాలో 80.94%, ఇక అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే 82.70%, ఏలూరు జిల్లాలో 83.55%, గుంటూరులో 78.81%, కాకినాడలో 80.31%, కృష్ణా జిల్లాలో 84.05%, ఎన్టీఆర్ జిల్లాలో 79.68%, పల్నాడులో 85.65%, ప్రకాశం జిల్లాలో 87.09%, నెల్లూరులో 78.10%, సత్యసాయి జిల్లాలో 82.77%, కడప జిల్లాలో 79.40%, తిరుపతి జిల్లాలో 77.82%, అనంతపురంలో 79.25%, అన్నమయ్య జిల్లాలో 76.23%, బాపట్లలో 84.98%, చిత్తూరులో 82.65% పోలింగ్ అయితే నమోదైంది. మొత్తంగా ఏపీలో ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో వేడుకొండలు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అత్యధికంగా ఏ జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది, అత్యల్పంగా ఏ జిల్లాలో ఉంది అసలు? పద్మ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు ఎన్నికల కమిషన్ ఏదైతే అంచనా వేసిందో దానికి తగ్గట్లుగా దగ్గరగానే ఈ ఒకసారి ఓటు శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా సరైన స్పష్టత అయితే రాలేదు. అయితే ఈసారి రికార్డు స్థాయిలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ 1.2% నమోదవడం అనేది ఇది ఆశాజనకమని చెప్పేసి అటు ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గతంలోనే తెలిపారు. అయితే ఈసారి ఇప్పటికీ కూడా స్పష్టత అయితే రాలేదు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఏదైతే 81.67% నమోదైనట్లుగా కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.9% నమోదు కాక అత్యల్పంగా 68.63 విశాఖపట్నం నమోదైంది. అయితే ఏదైతే ఇటు నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక దర్శి నియోజకవర్గంలో మాత్రం అత్యధికంగా 90.91% నమోదు కాగా అటు తిరుపతి నియోజకవర్గంలో మాత్రం అత్యల్పంగా 63.32% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏదైతే 79.84 ఉందో దాన్ని అధిగమించి ఈసారి 81.79% అయితే ఓటింగ్ శాతం నమోదైంది. ఇదంతా కూడా ఏదైతే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయడం, అలాగే కొత్తగా ఓటు వచ్చిన వారంతా కూడా ఈసారి అందరూ కూడా ఓటు వినియోగించుకోవడం కూడా ఇది మంచి శుభపరిణామని, రాబోయే రోజుల్లో కూడా ఈ ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే అంచనా వేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో కంటే కూడా రికార్డు స్థాయిలో ఈసారి ఓటింగ్ శాతం నమోదైంది. అయితే ఈ ఓట్లన్నీ కూడా ఎటువైపు వెళ్ళాయి, ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది జూన్ 4వ తారీఖున తేలనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఏదైతే అనేక చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటర్లు అయితే మాత్రం తమ ఏదైతే ఆ పట్టును మాత్రం కోల్పోలేదు. అందరూ ఖచ్చితంగా వచ్చి ఓటు వేయడం అనేది ఇది ఖచ్చితంగా ఒక ప్రజా తీర్పుకు మాత్రం ఇది ఒక నాంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఏదైతే ఓటు వేయనటువంటి వారు ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓటు శాతం ప్రతిసారి పెరుగుతూ రావడం అనేది ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఏదైతే మంచి పరిణామాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.